నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువు గారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. మీకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సహజంగానే ఉగాది రాగానే అసలు ఆసక్తి లేని వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మాకు ఎలా ఉందో తెలుసుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది. సహజంగా రెగ్యులర్ గా జాతకం చూపించుకునే వాళ్ళు, జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు ఒక కేటగిరీలో ఉంటే, ఈ ఉగాదికి మాత్రం సామాన్యుడు కూడా ఈ సంవత్సరం నాస్తికులు కూడా కనీసం ఎలా ఉంది అనేటువంటి పాయింట్ తెలుసుకోవాలని అనుకుంటారు కదా గురుగారు. అందుకోసం మన ప్రేక్షకుల కోసం 12 రాశుల వారిగా వాళ్ళ జన్మ నక్షత్రాలు కానీ వాళ్ళ జన్మ సమయాలు కానీ మన దగ్గర ఉండవు కాబట్టి అందరికీ సంబంధించి రాశుల ప్రకారం రాశి ఫలితాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం గురుగారు. మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఏ నక్షత్రాల వాళ్ళు వస్తారు, మేషరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. తప్పకుండా ఓం గురుభ్యో నమః. మేషరాశి చూ చే చో ల అశ్విని, లీ లు లే లో భరణి నక్షత్రం, ఆ అనే కృత్తికా నక్షత్రంలోని ఒక పాదం, ఈ 9 అక్షరాలు మేషరాశి అవుతున్నాము. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఈ గ్రహగతులను పరిశీలించినట్లయితే వీళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా కొంత విశేషంగా ఉందని చెప్పొచ్చు. కుటుంబ వృద్ధి, ఆర్థిక విషయాలు ఎంతగానో సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది అంటే దాదాపు సగం సంతోషంగా ఉన్నట్టు లెక్క. అలాగే పుత్ర సంతానం ద్వారా ప్రగతిని సాధించే అవకాశం ఉంది. శత్రు కోర్టు వ్యవహారాలు ముగింపు దశకు వచ్చి విజయాన్ని సాధించే అవకాశం కనబడుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే, వీళ్ళు భాగస్వామ్య వ్యాపారులు ఇతరుల సహకారంతో అభివృద్ధి పరుచుకుంటారు. అంటే వీళ్ళకు భాగస్వామ్యం ఈసారి అచ్చొస్తుంది, కలిసి వస్తుంది. ఒకవేళ పోయిన సంవత్సరం కనుక ఏమైనా ఇబ్బంది అయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుంది అని అర్థం. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి వీరికి, ఈ మేషరాశి వారికి. అలాగే సంవత్సరం మధ్యలో ఉంటుంది ఇది, అంటే మనకు మే 1వ తారీఖు తర్వాత ఈ సంఘటనలు జరుగుతుంటాయి. ఈ డబ్బు విషయంలో చేయు వృత్తి ఉద్యోగం నందు అందరి మన్ననలు పొందుతారు. వాళ్ళకి ఏమైనా అవార్డ్స్, పురస్కారాలు లభించే అవకాశం కూడా ఉంది. తర్వాత క్రయ విక్రయాలంటే అమ్మకాలు కొనుగోళ్ళు విషయంలో కూడా మంచి సిద్ధాస్తులై ఉంటారు. ఈసారి మంచి లాభాలు గడించేటువంటి అవకాశం కూడా ఉంది. కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం శిరోభారం వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా వైద్యుని సంప్రదించవలసిందిగా సూచన. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి ఈసారి. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షము 10 పాళ్ళు మన సముద్రాలపైన, 7 పాళ్ళు పర్వతాలపైన, 2 పాళ్ళు మాత్రమే భూమి మీద ఉంది. కాబట్టి వీళ్లకు 2 పంటలు మేషరాశి కలిసి రావడం అనేది ఇక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్. ఇది చాలా మట్టుకు ఒక్కటే పంట ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది అందరికీ. తర్వాత ఈ కాంట్రాక్టర్లు, బ్రోకరిజం, ఫైనాన్స్ వారికి నూతన పెట్టుబడులు కలిసి వచ్చి ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉందమ్మా. తర్వాత ఈ ప్రత్తి, తెల్ల బంగారం అంటాం కదా, అది, జోళ్ళు, షూ మార్ట్స్ వాళ్ళకి, తర్వాత ఈ మద్యం విక్రేతలకు, వీళ్ళకు ఆదాయం మెండుగా ఉండటం వల్ల వీళ్ళు ఇంకా వేరే వ్యాపారాలు మొదలు పెట్టడం జరుగుతుందట. వీళ్ళ వ్యాపారానికి ఎలాంటి డోకా లేదు. వీళ్ళు ఎలాంటి అగరబత్తి కూడా ముట్టించాల్సిన అవసరం లేదు, ఏ దేవుడికి మొక్కాల్సిన అవసరం లేదు. వ్యాపార లాభాలు, మరి అలాంటి వ్యాపారం అది. ఇక అమ్మ సినీ రంగం, టీవీ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశించినటువంటి పురస్కారాలు అందుకునే అవకాశం ఉంది. వారి శ్రమకు తగినటువంటి అవార్డులు లభించే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది క్రోధిలో. తర్వాత పురోహిత, జ్యోతిష, వాస్తు పండితులకు సామాన్య యోగకాలంగా చెప్పవచ్చు. అందరి జాతకాలు చూసే వాళ్ళకు వాళ్ళ జాతకం మాత్రం అనుకూలంగా పెద్దగా మేషరాశిలో మాత్రం. ఇక డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు శ్రమచేత ఫలితాలు పొందాల్సి వస్తుంది. తర్వాత కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంది, అంటే సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా శుభప్రదంగా ఉంది. ఇక నక్షత్ర ఫలితాలు చూసుకుంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.
వీళ్ళకి చాలా బాగుందమ్మా. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. అద్భుతమైన అవకాశాలు లభించడమే కాకుండా వృత్తి ఉద్యోగ రంగాల్లో వారికి అభివృద్ధి, ధనలాభయోగం ఉంటుంది. వస్త్ర వ్యాపారులకు సంతృప్తికరమైన కాలం. అంటే తర్వాత వచ్చే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు అన్ని కార్యాలయాలు విజయాన్ని సాధిస్తారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బ్యాంకు ఉద్యోగులకు మాత్రం ఎవరైనా బ్యాంకు ఉద్యోగులు ఉంటే వాళ్ళకు స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. అది పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇక కృత్తిక నక్షత్రం 1వ పాదం వాళ్లకు ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త పడటం మంచిది మొట్టమొదలే. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అట్లా. విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా కృత్తిక నక్షత్రం వాళ్ళు ఉంటే కనుక సుగమం అయ్యే అవకాశం ఉంది. మార్గం సుగమం అవుతుంది. సహనంతో అన్ని విధాలా పనులను చేసుకుంటారు. అంటే వీళ్ళలో కొంత ఓపిక పెరుగుతుంది కాబట్టి వాళ్ళ కార్యాలు సిద్ధిస్తాయి. తర్వాత వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే గతంలో కొనుగోలు చేయాలనుకుంటే ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళకి. తర్వాత ప్రింటింగ్ రంగం వారికి శుభప్రదంగా ఉంది. ఇది ఇక నక్షత్రాల వారిగా వీళ్ళు చేసుకోవాల్సిన శాంతి జపాలకు సంబంధించి అశ్విని 1వ పాదం వారు కేతు గ్రహాలకు, అశ్విని 2వ పాదం వారు కేతు రవి గ్రహాలకు, అశ్విని 3వ పాదం వారు కేతు బుధ గ్రహాలకి, అలాగే అశ్విని 4వ పాదాల వారు కేతు శుక్ర గ్రహాలకు, అలాగే భరణి 1వ పాదం వారు బుధ శని గ్రహాలకు, భరణి 2వ పాదం వారు రాహు గురు గ్రహాలకు, అలాగే భరణి 3వ పాదం వారు గురు శని గ్రహాలకు, అలాగే భరణి 4వ పాదం వారు శని రాహు గ్రహాలకు, కృత్తిక 1వ పాదం వారు చంద్ర బుధ నక్షత్రాలకు శాంతులు జపాలు జరిపించుకొని దానికి తగినటువంటి దానాలు ఆలయాల్లో సమర్పిస్తే వాళ్ళ జీవితం ఈ క్రోధినామ సంవత్సరం చాలా హాయిగా సాఫీగా గడిచిపోతుంది. ఈ శాంతులు అనేవి కేవలం చైత్ర మాసంలోనే జరిపించాలనే నియమం ఉంటుందా గురుగారు? అట్లాంటిది ఏం లేదమ్మా. అంటే చైత్రమాసంలో జరిపించాలనేది ఏం లేదు. చైత్రమాసం జరిగిన తర్వాత మళ్ళీ చైత్రమాసం వచ్చే లోపైతే తప్పకుండా చేయాలి. అంటే కొంత వీలుని బట్టి ఒక 3 నెలల లోపు జరిపించాలి. లేదు జరిపించలేదు అంటే జరిపించకుండా అవసరం లేదు. ఇక 3 నెలలు 3 నెలలు జరిపించుకోగలిగితే మంచిది. అంటే అవి కూడా ఇక శాంతి జపాలు అనేవి వాళ్ళ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు శిశువులు పుట్టినప్పుడు 27 రోజుల వరకే శాంతులు ఉండాలి అంటారు. ఆ నక్షత్రం వెళ్ళిపోయిందంటే ఇక శాంతి అవసరం లేదు. ఈ 27 రోజుల్లోపే మనం ఆ నక్షత్ర శాంతి జన్మ నక్షత్ర శాంతి చేస్తాం, తర్వాత చేయం. అవును, అట్లా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.